హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే ఉండవల్లి కేవ్స్కి అయితే వచ్చాను. ఇవి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలంలో ఉండవల్లి అనే గ్రామంలో ఉంటాయి. ఈ ఉండవల్లి కేవ్స్ గుంటూరు నుంచి 22 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి. ఒక కొండను తొలచి 4 అంతస్తులుగా నిర్మించారన్నమాట ఈ ఉండవల్లి గుహలు. ఈ గుహలు తెరిచి ఉంచే సమయం వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటారు. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవారికి అయితే 20 రూపాయలు, ఇండియన్స్ కాకుండా విదేశాల నుంచి వచ్చిన వారికి అయితే 250 రూపాయలు. 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఫ్రీగా ఎంట్రన్స్ ఉంటుంది. ఎలా ఏర్పడ్డాయి అనేసి భారతీయ పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ నోట్ పెట్టారన్నమాట. అది మీరు చదువుకోండి. ఉండవల్లి గృహాల నిర్మాణం వచ్చేసి తూర్పు ముఖ భాగంలో 29 మీటర్ల పొడవు, 16 మీటర్ల వెడల్పుతో 4 అంతస్తులతో ఉంటుంది. ప్రతి అంతస్తులో చాలా వైవిధ్యం అయితే కనబడుతుంది. క్రింది భాగం అసంపూర్తిగా నిర్మితమై ఉంటుంది. ఈ గుహల నుంచి రహస్య మార్గాలు ఉండేవని చెప్తున్నారు. ఈ గుహల నుంచి కొండవీటి కోటకు, మంగళగిరికి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఆ రహస్య మార్గాలను ఇప్పుడైతే క్లోజ్ చేశారు. పూర్వం ఈ మార్గాల ద్వారానే రాజు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ దారిని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అందరూ వచ్చిన వారు పైకి వెళ్తారు తప్ప అక్కడ ఉన్న ప్రదేశం నుంచి రైట్ కంటే కొంచెం కిందికి దిగితే ఈ ప్రదేశం అయితే వస్తుంది. ప్రస్తుతానికి ఇది దేవాలయం అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే లోపల మూల విరాట్ అయితే లేరు. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఆలయాన్ని చూడాలంటే పైకి కాకుండా రైట్ సైడ్కు కిందికి రావాలన్నమాట. చూడండి, పైన ఆ ఉండవల్లి కేవ్స్ ఉంటాయి. మనం చాలా కిందకి వెళ్తున్నాం, అంటే రైట్ సైడ్కి ఇంకా డౌన్కి వెళ్తున్నాం అనమాట. మనకివి రోడ్డు పాయింట్ నుంచి కనపడతాయి, అంటే రోడ్డు మీద నుంచి చూస్తే కూడా ఈ రెండు కనపడతాయి. ఈ ఉండవల్లి గుహలు మొత్తం కూడా ఒక కొండను తొలచి నిర్మితం చేసినవి. ఇవి స్వయంభూగా వెలిసినవి అయితే కాదు, ఇవన్నీ కూడా మానవుల చేత నిర్మితమైనవి. కింది నుంచి మొదటి అంతస్తులకైతే వెళ్తున్నాం. అలా వెళ్ళటానికి ఇక్కడ మెట్ల మార్గం అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ ప్రాంతం నుంచి, అంటే ఉండవల్లి కేవ్స్ నుంచి వేరే ప్రాంతాలకు దారి ఉందని చెప్పాను కదా, అది ఇందాక మీరు చూసారు కదా, నెట్టు వేసి ఉంచారు. మొదటి అంతస్తులకి మెట్లెక్కి రాగానే ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఒక శాసనం అయితే కనపడుతుంది. ఈ శాసనాలను చూసుకొని మనం లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ మొదటగా మనకైతే వినాయకుడు కనపడతాడు. వినాయకుడు లోపల ఉంటాడు కాబట్టి మనకు కనిపించే రోడ్డుకు ఫస్ట్ మనం వినాయకుడిని దర్శించుకున్న తర్వాత వెంటనే విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉంటుంది. మొదటి అంతస్తులో 3 మందిరాల సముదాయం అయితే ఉంటుంది. ప్రతి మందిరం ముందు ఒక స్తంభాల హాలు కలిగి ఉంటాయి. ఇవి త్రిమూర్తులకు అంకితం చేయబడింది. ఇవి కాకుండా గోడలపై కొన్ని వైష్ణవ దేవతామూర్తులను కూడా చెక్కించారు. అంతస్తులో నుంచి 2వ అంతస్తు వెళ్ళడానికి లోపలనే మనకు మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఈ 2వ అంతస్తులో శేషవాహనంపై ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహం అయితే ఉంటుంది. ఈ 2వ అంతస్తు దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. ప్రతి స్తంభానికి కూడా విగ్రహాలను అయితే చెక్కించారు. ఇవి కాకుండా లోపల కొన్ని విగ్రహాలు ఉంటాయి. మనం పద్మనాభ స్వామిని దర్శించుకునే ముందు ఈ ఆంజనేయ స్వామికి నమస్కరించి మనం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఈ అనంత పద్మనాభ స్వామి వారు ఇలా ఉంటారు. ఈ విగ్రహం 20 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో నిర్మితమై ఉంటుంది. ఇదంతా కూడా ఏకశిలా విగ్రహం. ఇక్కడి శిల్పకళ నైపుణ్యం అజంతా, ఎల్లోరా గుహలకు ఏమాత్రం తీసిపోదు. స్వామివారి పక్కనే గరుత్మంతుడు, ఆ కింద మహర్షులు కూడా ఉంటారు. స్వామివారి చుట్టూ మనకు చాలా దేవతలు దర్శనమిస్తారు. స్వామివారి పాదాల దగ్గర 2 రాక్షసులు కూడా ఉంటారు. వీరు కాకుండా స్వామివారి నాభిలో తామర పుష్పం, అందులో బ్రహ్మదేవుడు. స్వామివారి బయట సైడు మనకు జయ విజయులు కూడా దర్శనమిస్తారు. నేను ఈ ఉండవల్లి కేవ్స్ గురించి మీకు వివరిద్దామని హిస్టరీ తెలుసుకుంటే ఇక్కడ కొందరు కామెంట్లలో ఈ విధంగా రాశారు: బుద్ధుని విగ్రహాన్ని విష్ణు విగ్రహంగా మార్చేశారు, బుద్ధులు చెక్కిన గుహాలయాలని విష్ణు గుహాలయంగా మార్చేశారు అంటున్నారు. మీరు నమ్మకపోతే ఇక్కడ కామెంట్ కూడా పెట్టండి, చూడండి. మసాలా నూనె రాయినిచ్చి మా పూర్వీకులను మోసం చేసినట్టు నన్ను చేయడం కుదరదు.
కాంతార సినిమా డైలాగ్ లాగానే ఒకతను బుద్ధుడికి పసుపు కుంకుమ పూసి కట్టుకథలు చెప్తున్నారు అంటున్నాడు. బుద్ధుడు పడుకున్న విగ్రహాన్ని అనంత పద్మనాభ స్వామినిగా చేశారు అనేసి అతని ఫీలింగ్, అతని కామెంట్ రాశాడు అనమాట. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది నాకు తెలియట్లేదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ ఉండవల్లి కేవ్స్ యొక్క హిస్టరీ. విజయవాడ దుర్గమ్మ టెంపుల్ని చూసిన తర్వాత మీకు టైం ఉంటే ఈ ఉండవల్లి కేవ్స్ చూడడానికి రావచ్చు. విజయవాడ నుంచి ఈ ఉండవల్లి కేవ్స్ వచ్చేసి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటాయి. ఈ ఉండవల్లి కేవ్స్కు మనం కెమెరాలు తీసుకొని రావచ్చు. ఇంకా లోపల పద్మనాభ స్వామి ఉన్నారు కదా, ప్రసాదాలు పెడతారు అనుకుంటారా మేము. ఇక్కడ ఎలాంటి ప్రసాదాలు అయితే ఉండవు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరైతే వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. ఇక్కడైతే వాటర్ ఉండవు, బయట షాపుల్లో ఉంటాయి కానీ రేట్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఇంకా కొన్ని స్నాక్స్ ఏమైనా తీసుకొచ్చుకోండి. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ క్యారీ చేయండి. మేమైతే ఉండవల్లి కేవ్స్ పైన ఉన్నాము బార్డర్లో. ఇక్కడ నుంచి లొకేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడికి మన ఇండియన్స్ కాకుండా విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. మీకు ఈ కేవ్స్ హిస్టరీ తెలిసినట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.